ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఆనరబుల్ చైర్మన్ ఫర్ ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ డాక్టర్ డివిజి శంకర్రావు గారికి, టీటీడబ్ల్యూ మేడం గారికి, అదేవిధంగా డిడి గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టాఫ్ అందరికీ, విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక మన విద్యార్థులు చెప్పినట్టు మంచి పర్సంటేజ్ స్కూల్లో రావడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళు అంత చక్కగా చదువుతారంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని, ఇక్కడున్న స్టేజ్ మీద పెద్దలందరి తరఫున నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్, వాళ్ళు చక్కగా మరి వాళ్ళందరికీ కూడా మంచి ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇవ్వబట్టే వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయి. ఇదే స్పిరిట్ కంటిన్యూ చేయాలి. అదేవిధంగా సార్ మనకి ఈ స్కూల్కి సంబంధించి ఒక 2-3 ఇష్యూస్ నాకు ప్రిన్సిపల్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఒకటి ఒక సైట్ విషయం తీసుకొచ్చారు, అది ఒక 2 అవర్స్ బ్యాక్ తీసుకొచ్చారు కాబట్టి అది నేను సర్వే చేయించి దాంట్లో ఏదైనా ఇష్యూ ఉన్న రిజాల్వ్ చేస్తాను సార్. అదేవిధంగా కొంతమంది పిల్లలకి ఈ స్కాలర్షిప్ విషయంలో కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, అవి కూడా లిస్ట్ అవుట్ చేసి నాకు ఇవ్వమని చెప్పాను. ఈవెన్ దో వాళ్ళకి మా సచివాలయం తరఫున అప్లై చేసి ఉన్నారు ఆల్రెడీ అవి. అదేవిధంగా వీళ్ళ దగ్గర లిస్ట్ తీసుకొని వీళ్ళందరికీ కూడా ఎలాంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి మా డిపార్ట్మెంట్ తరఫున పూర్తి కోఆపరేషన్ ఇచ్చే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉన్నత పాఠశాలను సందర్శించినటువంటి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి ముందుగా ఆహ్వానం పలుకుతూ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలానే కొండలరావు గారికి, మల్లిస్వామి గారికి నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. మధ్యాహ్నం లంచ్ బాగా లేట్ అయింది, ఒక 10-15 నిమిషాల్లో మనం ముగించుకుందాము. సో ముఖ్యంగా మనకి స్టేట్ నుంచి ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు రావడం మన చాలా సంతోషించదగ్గ విషయము. సరే, మనకి జిల్లాలో మొత్తం 32 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఈ 32 కూడాను ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్స్ నాకు జిల్లాలో ఉన్నాయి. ఆ 32 స్కూల్స్లో కూడాను హైయెస్ట్ స్ట్రెంత్, ఎక్కువ మంది ఆడపిల్లలు చదువుతున్నటువంటి ఒకే ఒక స్కూల్ నాకు ఈ ఎత్తిపోతల స్కూల్ సార్. దీంట్లో పిల్లలు కూడా చాలా డిసిప్లైన్ మెయింటైన్ చేస్తారు. నాకు మాచర్ల మండలంలో ఈ స్కూల్ ఒకటి ఉంది, తర్వాత వెల్దుర్తి మండలంలో మరొక సిరిగిరిపాడు సిరిగిరిపాడు అనే ఆశ్రమ స్కూల్ ఉంది. సో ఈ రెండింటిలో కూడా ఇక్కడ ఇందాక చెప్పినట్లు శాంక్షన్ స్ట్రెంత్కి మించి దాదాపు మీరు చూస్తుండొచ్చు, స్కూల్స్ ఓపెన్ చేశాక దాదాపు 1 నెల వరకు కూడా పిల్లలు రారు సార్. అలాంటిది 9 రోజులు అయింది స్కూల్స్ ఓపెన్ చేసి, దాదాపు 340 మంది పిల్లలు ఈరోజు మనకి స్కూల్కి అటెండ్ అయ్యారు. మనం ఎవరైనా చెప్పవలసిన అవసరం లేదు సార్. స్కూల్ యొక్క మెయింటెనెన్స్ని బట్టి, అక్కడ ఇచ్చే ఫుడ్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని బట్టి ఆటోమేటిక్గా పేరెంట్స్ అవేర్నెస్ ఉంటుంది. వారే వాళ్ళ పిల్లల్ని ముందుగా స్కూల్స్ ఓపెన్ చేయగానే పంపించడం జరుగుతుంది సార్. దానికి నిదర్శనమే ఈరోజు ఈ పిల్లలందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడము. ఎవరిని పిలిపించింది ఏం లేదు సార్, గ్రాడ్యువల్గా వాళ్ళే వస్తున్నారు. Day 1 నుంచి కూడా వస్తూ ఉన్నారు. మనకి దాదాపు 400 పైబడి ఆడపిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మా యొక్క ఇంటెన్షన్ ఒకటే సార్, గర్ల్ చైల్డ్స్ మేము మగపిల్లల స్కూల్స్ కన్నా కూడాను కొంచెం ఒక ఇంచే ఎక్కువగా ఆడపిల్లలకి మేము కొంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాము. ఎందుకంటే గిరిజనుల్లో ఎక్కువ శాతం, ఏ సబ్ కమ్యూనిటీ అయినప్పుడు కూడాను ఎక్కువ శాతం 10వ తరగతి అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్ రష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాలేజీలకు పంపించడానికి కొంతకు హెసిటేట్ చేస్తారు, ఎందుకంటే ఆడపిల్ల అనేది ఎప్పుడు భారంగానే ఫీల్ అవుతారు. కాబట్టి దానికి మాకు యాక్చువల్గా నర్సరావుపేటకి ఈ యొక్క పాఠశాలకి అయినప్పటికీ కూడాను ఈ 2 ఆశ్రమ స్కూల్స్కి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుంటాము, పిల్లల్ని గైడ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే యాజ్ అ లేడీ, బీయింగ్ ఏ లేడీ, ఒక గర్ల్ చైల్డ్ని ఎడ్యుకేట్ చేయాలంటే నేను మాత్రం చేయగలను అనేది నా నమ్మకము. కాబట్టి వాళ్ళు పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కౌన్సిల్ చేస్తూ ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో
మినిమం డిగ్రీ అనేది పిల్లలు చదవాలనేది మా యొక్క ఉద్దేశం. ఆ విధంగా మేము ఇక్కడ స్కూల్లో ఉన్నప్పటి నుంచే వాళ్ళని తర్ఫీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు చదవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ స్కూల్లో పిల్లలు అలానే డిసిప్లైన్గా ఉంటారు, టీచర్స్ కూడా చాలా యూనిటీ మెయింటైన్ చేస్తారు. ఇంకో విషయం నేను గర్వంగా చెప్పగలను సార్, నేను ఇక్కడికి వచ్చి 5 నెలలు అవుతుంది, నెల్లూరు నుంచి వచ్చాను. ఈ 5 monthsలో నేను చాలా ప్రౌడ్గా చెప్పగలిగేది గతంలో ఉందా లేదా అమ్మ అంటే నేను అది చెప్పను, కానీ నేను వచ్చిన తర్వాత మాత్రం ఇంప్రూవ్మెంట్ చెప్పగలను. చాలా సంతోషంగా వాళ్ళు మెనూ ప్రకారం భోజనం చేస్తున్నారు సార్. పక్కా వీళ్ళు మెనూ పాటించాల్సిందే సార్, ఎలాంటి డీవియేషన్ ఉండదు. సో నేను ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకుంటాను, గ్రూప్లో ఎప్పటికప్పుడు వాళ్ళకి అలర్ట్స్ ఇస్తూ ఉంటాను. ఎక్కడైనా డీవియేషన్స్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆనందాన్ని ఆ పిల్లల కళ్ళల్లో నేను చూడగలుగుతున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. జీవన స్రవంతితో సమానంగా రావాలంటే వారికి ప్రత్యేక రక్షణ కావాలి, ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి. ఆ చట్టాలు రక్షణలు వినియోగించుకొని వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ముందుకు రావాలి. అలాంటి స్థితిలో ఏమైనా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకుల్ని కొంత పక్కకు తొలగించడానికి, ప్రభుత్వం దృష్టిలో తీసుకురావడానికి, సరైన టైంకి సరైన న్యాయం జరిగేలా కృషి చేయడం కోసం ఈ కమిషన్ ఏర్పడింది. నా అదృష్టం కొద్దీ నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రత్యేక గిరిజన శాఖ ఏర్పడింది 2004లో. అంతవరకు ప్రత్యేక గిరిజన శాఖ లేదు. అదేవిధంగా ఈసారి కూడా ఎస్టీ కమిషన్ ప్రత్యేకంగా ఏర్పడడానికి కారణం ఆ రోజు అక్కడ తీసుకున్న చట్టసభల్లో చట్టం, ఆ చట్టసభల్లో నేను కూడా పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అదే స్థానంలో ఈ కమిషన్ తరపున వచ్చి గిరిజన ప్రాంతాల్లో తిరగడం, అందరితో మమేకం అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నేను కూడా మీలాగే ఒక చిన్న ఊరు నుండి వచ్చాను, చిన్న పల్లె నుండి వచ్చాను, పేదరికం నుండే వచ్చాను. కానీ పేదరికం అనేది మనం తల దించుకోవాల్సిన విషయం కాదు, తల ఎత్తుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం దాన్ని కొట్టి సాధించగలం. ఆ రకమైన ధైర్యం, ఆత్మస్థైర్యం మీ అందరికీ కలగాలని నేను కోరుకుంటూ అలా ముందుకెళ్ళాలని మీకోసం మేము ఎప్పుడు ముందు మీ సహాయంగా సపోర్టివ్గా ఉంటామని మీకు మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. ఈ మధ్యన సెలవులు అయిపోయి పిల్లలు ఉండరు, వీళ్ళు కష్టపడి తీసుకురావాలేమో, టీచర్స్తో మాట్లాడి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకున్నాను. అదేం లేకుండా కళ్ళ నిండగా మొత్తం స్టూడెంట్స్ అంతా ఉన్నారు. చదువు పట్ల మీ ధ్యాస, మీ తల్లిదండ్రుల ధ్యాసకి నేను చాలా గర్విస్తున్నాను. ఖచ్చితంగా మీకు జూనియర్ కాలేజీ రావాలి, వస్తుంది. నేను తప్పనిసరిగా రేపు మీకు నా సిఫార్సు లేఖని ప్రభుత్వానికి పంపి ఒక కాపీని మీ ప్రిన్సిపల్ గారికి కూడా పంపుతాను. ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా తీసుకుంటుందనే పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆదివాసీ విద్య కోసం, పిల్లలు పెరగడం కోసం, మనది విద్యావంతమైన రాష్ట్రం కావడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా కేంద్రం కూడా అదే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా నెరవేరుతుందని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా జూనియర్ కాలేజీ అయ్యాక నేను ఏ స్థానంలోనూ ఒకసారి వస్తాను. జూనియర్ కాలేజీ చూడడానికే కాదు, నేను ఒక మొక్క నాటాను, అది చూసుకోవాలి. ఆ మామిడి మొక్క మళ్ళీ పెరగాలి, ఆ కాయలు పళ్ళు నాకు రావాలి, నా వాటా నాకు రావాలి. అప్పుడు ఇక్కడ కాలేజీలో చాలామంది మీ పిల్లలు కూడా కాలేజీలో స్టూడెంట్స్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రకంగా ఎంతసేపు మాట్లాడినా మీతో తనివి తీరటం లేదు. అయితే మీ ఆకలి నేను గ్రహించగలను. కాబట్టి ఒక విషయం చెప్పి ముగిస్తాను. మన స్టేట్ ఎస్టీ కమిషన్ అంటే, ఈ కమిషన్ ఎందుకుందంటే తదనంతరం డిప్యూటీ డైరెక్టర్ సాంబయ్య గారిని కూడా మా చిరు సత్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా మాచర్లమల్ల తహసీల్దార్ గారు బి కిరణ్ కుమార్. ఈ సంస్థ మన ట్రైబల్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా అన్ని సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, అలాగే ఏమైనా సరే సరిదిద్దడానికి
వస్తుంటారు. అలాగే ఈరోజు కూడా మన పాఠశాలకు రావడం జరిగింది. వారికి హార్టీ వెల్కమ్. వారి బొకే అండి వస్తుందిగా కొంత రెస్పారేషన్ జరిగింది, చేంజెస్ వచ్చాయి. సో ప్రిన్సిపల్ గారు రాగానే మేము ఇచ్చిన అనిపించిన టార్గెట్ కూడా అదే, ఫస్ట్ ఇంప్రూవ్ ద స్ట్రెంత్ అని చెప్పాము. ఆ కోణంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మా వైపు నుంచి మేము ఫెసిలిటీస్, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు డ్రైవ్ పెట్టుకొని పిల్లలు కూడా జాయిన్ చేస్తున్నారు. మీకు తెలిసి ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ. సరే ఇక్కడ ఏంటంటే చర్చ్ ట్రైబల్ ఈ స్కూలు ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయంలోకి అక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ పంపిస్తుంటారు పిల్లల్ని. ఇక్కడున్న టీచర్స్ కానీ భోజనం కానీ వసరత్ కానీ సరిగ్గా లేదు, లేకపోవడమే ఈ పిల్లలు రాలే ఇక్కడికి. వాస్తవం కాదా వాళ్ళని అడగండి. ఇక్కడ టీచర్స్ ఒప్పుకోమనండి, అసలు వాళ్ళని ఒప్పుకోమనండి. సరే అట్లా సార్ ఎడ్యుకేషన్ లేదు, ఫస్ట్ భోజనం లేదు, ఏమీ లేకపోవడమే రాలే. నేను ఖచ్చితంగా అడుగుతున్నాను నేను. ఒక ట్రైబల్ స్కూలు డెవలప్ కావాలా? ఎంతోమంది పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళని మొప్పించి మీ ఎక్కడ పంపిస్తే చదువు అక్కడి నుంచి ఇక్కడ రాని అన్ని సక్రమంగా జరగకపోతే ఎట్లా ఏ రకంగా అంటే గతంలో బహుశా జరిగి ఉండొచ్చండి. ఇక మీద అవన్నీ అధిగమించి దీన్ని స్ట్రెంగ్తన్ గతాన్ని దృష్టిలో పెట్టుకొని రావట్లేదు మేడం పిల్లలు ఇక్కడికి. చేస్తున్నాం ప్రయత్నాలు అయితే అందరం కలిసి చేస్తున్నాం. అడగండి ఒకసారి వాళ్ళు అడగండి. గతాన్ని వదిలేద్దాం, దీన్ని మాత్రం మేము స్ట్రెంగ్తన్ చేస్తాం. అదే మాట. ఎంతమంది పిల్లలు మేడం? ఎంతమంది పోయినసారి ఎంతమంది ఉన్నారు మేడం? ఎంతమంది ఉన్నారు పోయినసారి? ఎంతమంది ఉన్నారు పిల్లలు? సమాధానం అనుకో. చాలా కారణాలు ఉన్నాయి పెట్టుకోవడానికి, అదే చెప్తున్నాను. చాలా కారణాలు అధిగమించి ఈ సంవత్సరం పెంచుతామంటారు. మీరు కూడా సహకరించండి. మేము సహకరిస్తున్నాం మేడం. ఎన్నిసార్లు చెప్పాలి మేడం? మేము 2-3-4 సార్లు వచ్చాము ఇక్కడికి. కొత్త ప్రిన్సిపల్ వచ్చారు, కొత్త స్టాఫ్ వచ్చారు కాబట్టి అన్ని మార్పులు వస్తాయి. మీరు ఆ విషయంలో మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. 292 మేడం లాస్ట్ ఇయర్ స్ట్రెంత్. మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ ఆర్ అవుట్సోర్సింగ్ స్టాఫ్. That also same tribe. How many regular? Only 2 are the regular staff. Only 2. One just came. Madam garu just came. 10 days back only he came. మొన్నే వచ్చారు ట్రాన్స్ఫర్. అంతే మేడం గారు ఒక్కరే. I am only regular teacher. Sir, whatever sir told, Valuswami garu told is correct, but it's not a fault of principal or regular staff or anything. This is a problem of entire society, entire community. I teach చేస్తారు. And social studies. అవుట్సోర్సింగ్ టీచర్స్ అవడం వల్ల వాళ్ళకి జాబ్స్ ఇప్పించలేక. థ్యాంక్ యూ మేడం. అలాగే నేను వచ్చిన వెంటనే మేడం గారిని కలిసి మొత్తం స్కూల్ యొక్క పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది. వివరించిన వెంటనే మేడం గారు వెంటనే నాకు భరోసా ఒకటి ఇచ్చారు. అసలు మీ స్కూల్లో ఫస్ట్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయండి, అలాగే మీకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి అంతా కూడా ఒక ఎస్టిమేషన్ వేయించండి అనేసి అన్నారు. ఇమీడియట్గా నేను ట్రైబల్ శ్రీశైలం వారిని కలిసి మొత్తం ఏఈ గారిని తీసుకొచ్చి ఎస్టిమేషన్ వేయించాను సార్. మనకి టాయిలెట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, అలాగే పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. అట్లాగే చాలా వరకు పాడైపోయింది, అంటే ఎలక్ట్రికల్ మొత్తం అంత వైరింగ్ ఎంత పాడైపోయింది, సీసీటీవీ కెమెరాస్ పాడైపోయినాయి, వాళ్ళ ఐఎఫ్ ప్యానల్స్ ఇచ్చే పని అన్నీ పాడైపోయినాయి. అట్లాగే అన్నింటినీ కూడా ఒక 15 lakhsకి ఎస్టిమేషన్ వేశారు. జస్ట్ నిన్నే మేడం గారికి సబ్మిట్ చేయడం జరిగింది సార్. అట్లా ఇది కాకుండా మనకి రూరల్ వాటర్ స్కీమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 10 టాయిలెట్స్, న్యూ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్కి మా గురుకులానికి ప్రపోజ్ పంపించడం జరిగింది సార్. నెక్స్ట్ మంత్ అది వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ ఎస్టిమేషన్స్ ఇచ్చేసారు, వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేసారు సార్. డ్రింకింగ్ వాటర్ లేదు సార్. అంటే స్కార్సిటీ అంటే బోర్ వాటర్ స్కార్సిటీ ఉంది. ఇక్కడ మనకి ఆర్ఓ ప్లాంట్, అది నాడు నేడులో ఇచ్చింది సార్. ఆర్ఓ ప్లాంట్ అది కూడా రిపేర్ చేస్తారు. అది వీళ్ళు మాత్రం ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎగ్జామ్ టుడే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, ఆరో మినరల్ వాటర్ లేదు సార్, లేదు. అది కూడా ఇప్పుడు పెట్టించినాం సార్. మనం ఇప్పుడు 15 lakhsలో అది కూడా ఎస్టిమేషన్ పెట్టించినాము. అంటే ఈ పాఠశాల అభివృద్ధి కోసం మేము ఇక్కడి నుంచి మేము ప్రయత్నం చేస్తాం సార్. సార్ చిక్కుతే వాస్తవం కావచ్చు, అంటే ఆయన బాధ మేము అర్థం చేసుకుంటాం.
మొన్న 45 మెంబర్స్కి ఫస్ట్ 35 మెంబర్స్ పాస్ అయ్యారు సార్. నెక్స్ట్ మళ్ళీ 9 మెంబర్స్ అటెంప్ట్ చేస్తారు, 9 మెంబర్స్ పాస్ అయ్యారు. అంటే అవుట్ ఆఫ్ 45 44 పాస్. ఒక అబ్బాయి ఎగ్జామ్ అటెంప్ట్ కాలేదు. అది రిజల్ట్ సార్. అయితే అది రిజల్ట్ అనేది పక్కన పెడితే వాళ్ళ బాధలు నేను అర్థం చేసుకుంటాను. ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి IIITలో సీట్లు, అలాగే మంచి ఇంటర్మీడియట్లో కోర్సెస్ కనుక వచ్చింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. మేము ఇక్కడి నుంచి ఆ భరోసా అయితే సార్కి మేము కూడా ఇస్తున్నామండి. ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ అయితే బాగుంటుంది. అంటే నేను ఇదివరకు పనిచేసిన సంవత్సరంలో నేను చేశాను కాబట్టి నేను హామీ ఇవ్వగలుగుతున్నాను. సో ఇక్కడి నుంచి కూడా హామీ ఇస్తాను. సో మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సభ వేదిక కొత్తగా వచ్చినప్పుడు సార్ 5 months బ్యాక్ స్కూల్ విజిట్ చేయడానికి వచ్చాను సార్. ఇది 640 స్ట్రెంత్, శాంక్షన్ స్ట్రెంత్ 640 మంది పిల్లలు ఉండాలి ఇక్కడ. గతంలో ఉన్నారు, అదే డిమాండ్ గతంలో నడిచింది. అయితే ఈ మధ్యకాలంలో తగ్గిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి సార్. వాటిల్లో ఒకటి ఏంటంటే మనకి ఈ హాస్టల్స్ అన్నీ కూడా మనము రెసిడెన్షియల్ స్కూల్స్గా కన్వర్ట్ చేసాం 2016లో. సో ఈ నియర్ బై మనకు అన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి. సో దాదాపు దాంట్లోకి వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ డిమాండ్ ఉంది సార్. సో ఇంకో విషయం ఏంటంటే ఈ స్కూల్ టోటల్గా ప్రాజెక్ట్ ఆఫీసర్ ICADA శ్రీశైలం పరిధిలోనే ఉంటుందని ఒక కాన్సెప్ట్లో ఉండిపోయారు. సో దీనికి సంబంధించి పల్నాడు జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు. సో మనకి ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళకి చెప్పుకోవచ్చు అన్న విషయం దాదాపు తెలియదు. సో ఫస్ట్ వచ్చి విజిట్ చేసినప్పుడు నేను అదే భరోసా వీళ్ళకి ఇచ్చాను. మీకంటూ ఫస్ట్ జిల్లాలో ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ని అప్రోచ్ అవ్వండి. టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఎన్ని ఫెసిలిటీస్ మన ఈ ఇన్స్టిట్యూషన్కి ఏమైనా చేయాలంటే మొదటగా జిల్లా నుంచి ప్రయత్నం చేయొచ్చు, తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి ప్రయత్నం చేయొచ్చు అనే భరోసా ఇవ్వడం జరిగింది సార్. సో మా ప్రిన్సిపల్ గారు కొత్తగా జాయిన్ అయ్యారు, వారం క్రితమే జాయిన్ అయ్యారు. కానీ రాగానే ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ అంతా కూడా నాకు పంపించారు సార్, ఏమేమి అవసరం ఉందనేది. సో అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఎలా ఉంటుందంటే సార్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కి అది సపరేట్ డిపార్ట్మెంట్ లాగా ఒక ఆనవాయితీ ఉంది ఇక్కడ. కానీ అలా కాదు, అన్నీ కూడాను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయి అన్న విషయాన్ని వీళ్ళకి తెలియజేయడం జరిగింది. అది ఆశ్రమ స్కూల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, ఏమైనప్పటికీ కూడాను జిల్లా డిస్ట్రిక్ట్ ఈజ్ ఎ యూనిట్. సో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు, మీరు దాన్ని వినియోగించుకోండి అని చెప్పిన తర్వాత మా ప్రిన్సిపల్ గారు రావడము, మోస్ట్ సీనియర్ సార్ గతంలో కన్వీనర్ ప్రిన్సిపల్ గారు చేశారు జిల్లాలో. కాబట్టి వారు రాగానే రిక్వైర్మెంట్ ఇచ్చారు. దాన్ని బట్టి మేము మా కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు సార్. మాకు ఈ మాచర్ల మండలంలోనే ఒక హాస్టల్ ఉంది సార్. విషయం చెప్పగానే సార్ ఇమ్మీడియట్గా 15 లక్షలతో మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో శాంక్షన్ ఇప్పించారు సార్. అది ఎగ్జిక్యూషన్ కూడా జరగలేదు. మొదటి సమస్య కరెంట్ ప్రాబ్లం చెప్పారు సార్. జనరల్ కట్తో పాటు వీళ్ళకి ఇన్వర్టర్ కూడా ఒకటి అవసరం ఉంది సార్. సో ఫెసిలిటీస్ అన్నీ మనం అన్ని విధాలుగా ప్రొవైడ్ చేయగలిగిన రోజు స్ట్రెంత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే సార్ ఇదంతా క్యాచ్మెంట్ ఏరియా. సో ఎక్కువ నీడ్ ఉంది, డిమాండ్ కూడా ఉంది. కాబట్టి మా వంతు కృషి మేము చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం సార్. సో ఆ విధంగా ఈ పిల్లలందరూ కూడాను లాస్ట్ ఇయర్ కూడా మంచి 10th క్లాస్లో మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారు సార్. సో ఇందాక అక్కడ చెప్పినట్లు PTG కాబట్టి ఓన్లీ ఫర్ సెంట్రల్స్ కోసమే ఏర్పాటు చేసినటువంటి స్కూల్ సార్ ఇది. అదర్ దాన్ ట్రైబ్ సబ్ ట్రైబ్ ఎవరైనా ఉంటే టెక్స్టైల్స్ రెగ్యులర్స్ ఎవరైనా ఉంటే అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అది కూడా పర్మిషన్ వచ్చే విధంగా మేము ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం సార్. అప్పుడు సో టోటల్ శాంక్షన్స్ అంతా కూడా మనం ఫుల్ చేయగలుగుతాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వాతావరణంలో మంచి ఆహ్వానం పలికిన మీకు నా మనస్ఫూర్తిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు చప్పట్లు బాగా కొడుతున్నారు. మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి? మేమెవరో తెలుసా? చెప్పండి ఎవరైనా. చెప్పండి. ఇక్కడ అందరూ అధికారులు